రామాపురం గ్రామం ఎప్పుడు మబ్బులతో ముసురుకున్న కొండలు, మెరిసే వాగుల మధ్య ఎంతో అందంగా ఉండేది. ఆ గ్రామంలో ఒక మందార చెట్టు ఉండేది. ఆ చెట్టు ప్రతి పున్నమి రాత్రికి పాటలు పాడుతూ ఉండేది. ఊరిలో వారందరూ దానిని పాడే చెట్టు అని పిలిచేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆ మందార చెట్టు మౌనంగా ఉండిపోయింది. ఆ ఊరిలో ఉండే మీరా అనే ఒక ధైర్యవంతమైన చిన్న పాప, దయతో నిండిన హృదయం కలిగిన ఒక అమ్మాయి ఉండేది. ఆ చెట్టు పాటల్ని ఎందుకు ఆపింది అని తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. మీరా కొన్ని లడ్డూలు, ఒక చిన్న దీపం తన సంచిలో వేసుకొని సాయంత్రం సమయంలో బయలుదేరింది. మీరా సాయంత్రం సమయంలో నెమ్మదిగా అడవిలో వెళ్తూ ఉంది. కొంత దూరం నడిచిన తర్వాత మీరా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఉంది. అలసిపోయి చెట్టు కింద కూర్చున్న మీరా దగ్గరకు చిక్కి అని మాట్లాడే ఒక ఉడత వచ్చింది. అప్పుడు ఆ ఉడత మీరాని, నువ్వెందుకు ఈ అడవిలో ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు మీరా మందార చెట్టు గురించి మొత్తం ఉడతకు చెప్పేసింది. ఆ చెట్టు పాటలు పాడటం ఆపినందుకు కారణం దాని అడుగున పూసే ఒక చంద్రపుష్పం కనిపించకుండా పోవటమే అని ఆ ఉడత చెబుతుంది. ఆ ఉడత మాటలు విన్న మీరా, నువ్వు నాకు చంద్రపుష్పం వెతకడంలో సహాయం చేస్తావా అని అడుగుతుంది. ఆ తర్వాత మీరా మరియు చిక్కి ఇద్దరూ కలిసి అడవి లోపలికి ప్రయాణించారు. అడవిలో కొంత దూరం తర్వాత ఒక చెట్టు పైన ఒక కోతి ఆ చంద్రపుష్పాన్ని పట్టుకొని ఉంటుంది. అప్పుడు మీరా ఆ కోతి దగ్గరికి వెళ్ళి, ఇది నీకు ఎందుకు కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ కోతి, నాకు ఈ చంద్రపుష్పం సువాసన చాలా బాగా నచ్చింది, అందుకే నేను దీనిని తెచ్చుకున్నా అని చెప్తుంది. మీరా కొంతసేపు ఆలోచించి నవ్వుతూ, నువ్వు ఆ మందార చెట్టు దగ్గరే వచ్చి ఉండొచ్చు కదా అని మీరా అంటుంది. అప్పుడు మీరా మాటలకి అంగీకరించిన కోతి చంద్రపుష్పాన్ని మీరాకి ఇస్తుంది. మీరా, కోతి, చిక్కి ముగ్గురు కలిసి ఆ చంద్రపుష్పాన్ని మందారం చెట్టు దగ్గర ఉంచుతారు. అప్పటిలాగానే ఆ మందార చెట్టు ప్రతి పౌర్ణమికి పాటలు పాడడం మళ్ళా మొదలుపెడుతుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.